ప్రైజ్ లార్డ్ అన్నాడండి. యేసుక్రీస్తు నామం పేరిట మీ అందరికి వందనాలు. మరి మీరు అందరిని కూడా మర్చిపోయి దేవునితో సహవాసం చేస్తూ, మరి దేవునితో నమ్మకంగా ఉంటూ మీ బ్రతికేదో మీరు బ్రతుకుతున్నప్పటికీ కూడా ఇతరులొచ్చి ఇంకా వేలు పెట్టి చూపి తిరస్కరిస్తూ, అలాగే మీరు చేయని తప్పులకి మరి మిమ్మల్ని నిందిస్తూ ఉన్నారు. అయితే శుభవార్త ఏంటంటే దేవుడు మనకి తోడై ఉన్నాడు. ఎవరెన్ని నిందించినా, ఎవరెన్ని మాటలు మన గురించి చెప్పినా కూడా మరి మనము వాటిని లెక్క చేయాల్సిన అవసరం లేదు. మరి దేవుడు తన యొక్క శిలువ మరణానికి అప్పగించడానికి కూడా ఇలాంటి నిందలు, ఇలాంటి వేదనలు, ఇలాంటి శోధనలు ఎన్నో ఆయన జీవితంలో అనుమతించబడ్డాయి. తర్వాత దేవుడు ఒక ఉన్నతమైన విధంగా దేవుడు మరణంని గెలిచి లేచి ఉన్నాడు. కాబట్టి ఈరోజు చరిత్రలో అదొక గొప్ప అవకాశంగా దేవుడు మరి ఇచ్చి ఉన్నాడు. మరి మనం కూడా ఎన్ని పరిస్థితుల గుండా వెళ్ళినా కూడా ఖచ్చితంగా ఒకరోజు మంచి జరిగి మేలుకరంగా మనం